నేర్పించడం, ఇతరులకు సహాయం చేయటం, చదివిపించడం, ఇల్ముని ఇతరులకు షేర్ చేయడం, ఎక్కువగా ఖురాన్ చదవడం కోసం ప్రయత్నించాలి, నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. టైం పాస్లు చేయడం కోసం అయితే మస్జిద్లకు వెళ్ళటం వేస్ట్. ఇంకా దానివల్ల పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇక మస్జిద్లో వేరే వరుసలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే ఇలా వేరే వాళ్ళని తోసి తన్ని ఇలా దుంకుతూ వెళ్ళకుండా అత్యుత్తమ పద్ధతిలో ఒక పక్క నుంచి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వెళ్ళవచ్చు. లేదంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా వచ్చి ముందు సఫ్లో ముందుగా నమాజ్ కంటే బయాన్ కంటే ముందే అజాన్ కంటే ముందు వచ్చి ముందు సఫ్లో కూర్చోవడం మంచిది. ఆల్రెడీ సఫ్లు నిండిపోయినాక వెనక నుంచి వచ్చి మళ్ళీ ముందు సఫ్లోకి దుంకుకుండా వెళ్ళడం సరైన పద్ధతి కాదు. ఇంకొకటి ముందు ఖాళీ ఉండగా వెనక వెళ్ళి కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే సభల్లో కూర్చున్నప్పుడు, మస్జిద్కి వచ్చినప్పుడు, బయాన్లోకి వచ్చినప్పుడు దగ్గరగా కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి, అదబ్తో ఉండండి, ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్పి ఇలా మధ్యలో ఖాళీ లేకుండా వెనక ఉన్నవారు తొందరగా ముందుకొచ్చి కూర్చోండి అని, తర్వాత వెనక వచ్చే వారికి అది సౌలభ్యంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం మన గురించే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఇది కూడా మస్జిద్ ఈ యొక్క విషయాన్ని కూడా మస్జిద్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇక మస్జిద్లో వేలల్లో వేలు చొప్పించడం, వేలు ఇరవటం, శరీరంలో ఉన్నటువంటి గోర్లు గిల్లుకోవడం, వేరే అవయవాలతో ఆడుకోవటం, ఇలాంటివి కూడా మస్జిద్లో చేయకూడదని కొన్ని హదీసుల్లో మనకు చెప్పడం జరిగింది. మస్జిద్లో జమాత్తో నమాజ్ చదవడం కోసం పరిగెత్తకూడదు, నిదానంగా వెళ్ళాలి. అంతేగాని జమాత్తో నమాజ్ చదవడం కోసం పరిగెత్తకూడదు. మరి మనకి ఎక్కడ నుంచి అయితే నమాజ్ దొరికిందో అక్కడి నుంచి నమాజ్ ప్రారంభించాలి. ఏవైనా రకాతులు కనుక మిస్ అయిపోతే ఆ నమాజ్ సలాం చెప్పిన తర్వాత మళ్ళీ మనం లేచి నిలబడి ఏదైతే రకాతులు ముందుగా మనం మిస్ అయిపోయినామో అవి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని పరిగెత్తుకుంటా తొందరగా వెళ్ళకూడదు. ఎందుకంటే వజూ కూడా పూర్తిగా చేయాలి. వజూ పూర్తిగా చేస్తేనే నమాజ్ కుబుల్ అవుతుంది. అదేవిధంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో చేయాలి. ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అలారం పెట్టుకున్నట్టు, ఏదో టైంపాస్ చేస్తున్నట్టు, ఏదో పేరు కోసం చేస్తున్నాం అన్నట్టే కాదు. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి నమాజ్ అయినా సరే, ఖురాన్ చదవడమైనా సరే, నమాజ్ అయినా సరే, ఖురాన్ చదవడమైనా సరే ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, భయభక్తులతో చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. నమాజ్ అయినా సరే, ఖురాన్ అయినా సరే. మరి ఈరోజు చాలామంది జాబుకు టైం అవుతుందని, వ్యాపారం వెళ్ళిపోతుందని, ఇంకేదన్నా మన దగ్గర ఉన్నటువంటి నమాజ్ చదివించే వాళ్ళు ఇది